శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. ఇది ఈ రాగులతో ఇలా నానపెట్టేసి ముందు రోజు నైటు చేస్తున్నానమాట. ఇది చిన్న పిల్లలకి ఇలా చేయాలండి. ఇలా చేస్తే వాళ్ళు హెల్దీ అనమాట. ఇవి నానేసాను కదా, ఇవి మిక్సీ పట్టుకొని పాలు తీసుకోవాలి. బాదాలు ఎక్కువ వేసానండి, 4 జీడిపప్పులు వేసానమాట. కొంచెం ఎక్కువ చేస్తున్నాను. చిన్నపిల్లలకు మీరు అంటే వాళ్ళు కొంచెం కొంచెం తినేదైతే గిన ఎంత ఒక 4 బాదాలు, ఒక 2 జీడిపప్పులు, అన్ని రాగులు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు వాళ్ళ వరకు. లేదు మనం పెద్దవాళ్ళం కూడా తాగాలనుకుంటే ఇంతవరకు చేసుకోవచ్చు. ఇది ఒక గ్లాసున్నర దాకా వచ్చుద్దండి ఇది. ఇదండి కొన్ని పాలు తీసుకున్నాను, ఇప్పుడే పెట్టాను స్టవ్ మీద. ఇదిగోండి అది పాలు తీసి వడకట్టేసానండి, మిక్సీ పట్టేసి. మనం ఈ పోసేసుకొని కలబెడుతూ ఉండాలండి, గట్టిపడేదాకా కలబెడుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు తాగాలి అంటే గిన ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇంతవరకు కొంచెమైనా తీసుకొని వేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే పిల్లలకి మనం ఈ నానపెట్టింది మొలకలుగా కట్టేసి నేను కొన్ని ఎక్కువనే చేసుకుని పెట్టుకొని అప్పటికప్పుడు కొంచెం చిన్న జార్లో మిక్సీ పట్టేసుకున్నా కూడా మనకి కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు అండి. మొలక కట్టి పెట్టుకుంటే గిన అలా కూడా చేసుకోవచ్చు. సెర్లాక్ ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు అండి. చాలా హెల్దీ, చిన్నపిల్లలకి బలాన్ని ఇస్తుంది కూడా. ఇదండి గట్టి పడేటప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తే అదే కాగుద్దండి. మనం ఏం చేయనక్కర్ల దీనికి. ఇది ఎలా కాగుతుందో చూపిస్తాను తర్వాత, ఎంత టైం అనేది. ఇదండి బాగా కాగింది. 15 మినిట్స్ కాగితే సరిపోయింది. ఈ గెరిట మనము పొంగొచ్చుద్ది అనుకుంటే ఇలా గెరిట ఇలా ఉంచేసి పక్కన పని చేసుకుంటుండండి, పొంగు రాకుండా ఆగిపోయింది. ఇదిగోండి బెల్లం వేస్తున్నాను, బెల్లం పౌడరు. కానీ పటికి బెల్లమైనా వేసుకోండి చిన్నపిల్లలకి. అది ఉండి లేనట్టుగా వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్.